చిలుకనొక్కటి బెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనొచ్చు. కావాల్సిందయ్యా పొరపాటు డాక్టర్ అయ్యా. ఏమిటి? ఓ ఐసి ఐసి ఐసి. అయ్యా ఆనందరావు గారు, ఇదంతా తమరొక్కరే పుచ్చుకున్నారా? డాక్టర్, ఏం కొత్తగా అడుగుతున్నావు? దీంట్లో ఎవళ్ళకి మాత్రం నేను వాటా ఇవ్వను. ఇది పొద్దున్న తాగాను, అది మధ్యాహ్నం తాగాను, అది ఇప్పుడు తాగాను. శుభం. అయ్యా, తమ రక్తనాళాల్లో ప్రవహించేది ఏమిటంటారు? మీ కాలేజీలో చెప్పలేదయ్యా, హ్యూమన్ బాడీలో ఏముంటుందయ్యా? బ్లడ్, రక్తం కాదు, విస్కీ. రామచిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్ప విస్కీ విస్కీ అని వదలుచుండే ఏమి కర్మ. అయ్యా, తమకంతా నవ్వులాటగా ఉంది కానీ నాకు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. డోంట్ ఫియర్ డాక్టర్, ఇవాళ వచ్చారు అప్పటికి 2 అన్నాడు వేదాంతి. నా మాట కూడా కాస్త వినండి. తమకు విపరీతమైన రక్తపోటు, తమ గుండెకాయ మన ఆర్థిక పరిస్థితి లాగా చాలా బలహీనంగా ఉంది. ఒక కిడ్నీ స్ట్రైక్ నోటీసేనా ఇవ్వకుండా ఎప్పుడో పని మానేసి కూర్చుంది. డాక్టర్, నువ్వు మందులు ఇటవే కాదు, మనుషుల్ని మొయ్యటం కూడా నేర్చుకుంటున్నావు అన్నమాట. ఇవన్నీ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్. ఆ రామచంద్రుడే మిమ్మల్ని రక్షిస్తాను. చాలే ఊరుకోయా, తనకు తానే రక్షించుకోలేక కోతుల్ని సాయం కోరిన వాడు నన్నే రక్షిస్తాడయ్యా. గుడ్ నైట్. పోనీ ఒక్క పని చేయండి, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, తాగుడు పూర్తిగా మానేయండి, ఆవేశం ఉద్రేకం కలిగించే పనులు ఏవి చేయకండి. డాక్టర్, మీరు కావాలంటే డబల్ ఫీజు తీసుకోండి, ఇలాంటి వెధవ సలహాలు మాత్రం ఇవ్వకండి. గుడ్ నైట్ రామచిలుకనొకటి పెంచి. బాబు, తమకి ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు. పొలమంది రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? రాగా వెళ్ళిప్పుడు తలుపులన్నీ జాగ్రత్తగా. చిత్తం బాబు. ఎవరు? నేనన్నయ్య, సుందర. సుందరం? ఓ, నువ్వా? జైలు నుంచి తప్పించుకొని పారిపోయి ఇచ్చావన్నమాట. అవునన్నయ్య, నేనే పాపం ఎరగను. ఆ బ్యాంకు దోపిడితో నాకేమి సంబంధం లేదు. అన్యాయంగా జైల్లో వేసి 7 ఏళ్లు శిక్ష వేశాను. మరి ఇద్దరు కళ్ళారా చూసినట్టు కోర్టులో సాక్ష్యం చెప్పారే, అది? అదంతా అబద్ధం అన్నయ్య. వాళ్ళిద్దరికూ నీ మీద ఏమైనా పగ? లేదన్నయ్య, అసలు వాళ్ళ ముఖమే నాకు తెలియదు. మరి అదే నాకు అర్థం కావటం లేదన్నయ్య. ఇందులో ఏదో పొరపాటు. నా నిర్దోషత్వం నిరూపించుకోవటానికి నేను జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను. అది నేరమని తెలుసా? తెలుసన్నయ్య, కానీ ఏం చేయమంటావు? చూస్తూ చూస్తూ జైల్లో 7 సంవత్సరాలు ఎలా మగ్గిపోదన్నయ్య. అన్నయ్య, ఈ సమయంలో రక్షించగలవాడివి నువ్వు ఒక్కడి. కాస్త కూస్తూ చదువు చెప్పించావు, వ్యాపారం చేసుకోవడానికి డబ్బిచ్చావు.
ఏదో మారుమూల కలప వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాను. నేను ఇలా బస్తీలకు వచ్చే ఎన్నో ఏళ్ళు అయిందన్నయ్య. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవన్నయ్య. పలుకుబడి గలవాడి, పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నవాడి ఈ కేసులో నిజం బయటపెట్టి నేను నిర్దోషిని నిరూపించింది చాలన్నయ్యా. నీ జన్మలో నిన్ను అంతకంటే కోరేదేమీ లేదన్నయ్యా. ఒక్క తల్లి కడుపున పుట్టినందుకు ఈ మాత్రం నాకు సాయం చేసి పెట్టన్నయ్యా. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే బట్టలు తీసుకొచ్చిస్తాను. అలాగే అన్నయ్య, అలాగే. ఇన్స్పెక్టర్, ఆనంద్ స్పీకింగ్. జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి ఇచ్చాడు. అతను మా ఇంట్లోనే ఉన్నాడు. ఎస్, మీరు వెంటనే రండి. తప్పించకపోకుండా నేను చూస్తూ ఉంటాను. అన్నవు కదా అని ఆపదలో ఆశ్రయిస్తే పోలీసులకు పట్టిస్తావా? లేకపోతే తమ్ముడనే మమకారంతో ధర్మం తప్పమంటాను. జైలు నుంచి పారిపోయి వచ్చిన ఒక ఖైదీకి ఆశ్రయం ఇచ్చి నా పరువు ప్రతిష్ట సంఘంలో ఉన్న మర్యాద మంటగలపమంటావా? అయితే నేను నేరస్తుండని నువ్వు నమ్ముతావా? నమ్మటానికి నమ్మపోవటానికి నేనేవ్వండి. న్యాయస్థానమే తీర్పిచ్చాను. దానికి తిరుగులేదు. పోలీసులు వచ్చేదాకా నువ్వెక్కడి నుంచి ఒక అడుగు వేయటానికి కూడా వీల్లేదు. పోలీసు 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 మీ అంత చూస్తా నిన్ను పోలీసులకు అప్పగిస్తా. నాశనం చేస్తుంది. మారిపోదాం అనుకున్నారా? అదే అన్నయ్య, 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 భగవంతుడా, చెయ్యని నేరం నెత్తిన పడిందనుకుంటే ఉన్న అన్నగారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకెవరు దిక్కు? నేనేం చెయ్యను? ఏం చెయ్యను? ఎవరు బాబు? పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనందరావు గారితో అర్జెంట్ పని ఉంది. వీలు లేదు బాబు. కాదయ్యా, ఆయనే రమ్మని ఫోన్ చేశారు. ఈవేళ ఎప్పుడా? నీకు తెలియదులే తాత. ఆనందరావు ఎక్కడ ఖైదీ?
ఇదేనా? చచ్చిపోయి ఉంటాడు. ఏ ఆత్మరక్షణ కోసం కాల్చారా? లేదు సార్, నేను మిమ్మల్ని ఫోన్లో పిలవడం పసిగట్టాడు. తప్పించుకొని పారిపోదామని యత్నించాడు. పిస్టోల్ చూపి కాలుస్తానని బెదిరించాను. ఆవేశపడ్డాడు. కనపడ్డ వస్తువులన్నీ నా మీద విసిరాడు. చివరికి ఫ్లవర్ వేసెత్తి ఆ బరువుకు తట్టుకోలేక ఆయాసంతో కింద పడిపోయాడు. అంతే సార్. ఒకవేళ హార్ట్ అటాక్ ఏమో కావచ్చు. అయితే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తాను. ఆయన వచ్చి సర్టిఫై చేసిన తర్వాత కానీ శవాన్ని కదిలించడానికి వీల్లేదు. అలాగే సార్.